విశ్వచైతన్య వారసులందరికీ విజయోస్తు. ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. దీనిలోని అద్భుతాలు మనం ప్రారంభించుకుందాం. మనం లాస్ట్ వీడియోలో ఈ పుస్తకం మన జీవితంలో అద్భుతాలు ఎలా సృష్టిస్తుంది, ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుసా? ఈ పుస్తకం రాయడానికి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారికి ఉన్న కారణం ఏమిటి? అద్భుతాలు సృష్టించే శక్తి వెలువరించటం, ఫలప్రదమైన ప్రార్థనతో అద్భుతాలు సంభవిస్తాయా? ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు. ఈ పుస్తకానికి ఉన్న విలక్షణమైన లక్షణం ఏమిటి? మీరేం నమ్ముతారు? కోరికే ప్రార్థన. వ్యక్తులందరిలోనూ సాధారణంగా ఉండేది ఒక మనస్సే అనే అనేక విషయాల గురించి తెలుసుకున్నాము. మీలో ఇంకా ఎవరైనా ఆ వీడియోని వినకపోతే ఈ క్రింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగలరు. మై డియర్ విజేతల్స్, మనలోని గొప్ప నిధిని గురించి తెలుసుకుందామా? యోగ్యతమైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి నిజాయితీతో కూడుకున్నవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవైతే మంచివని చెప్పదగ్గవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మాత్రమే ధ్యానముంచుకొనుడి. మనలోని నిధి నిక్షేపాల గురించి తెలుసుకుందాం పదండి. మీలో గొప్ప నిధి ఉంది. అంతులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి. వాటిని పొందటానికి మీరు చేయవలసింది ఏమిటంటే మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాలను చూడండి. మీలో ఒక బండారమే ఉంది. మీరు మీ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా, ఆనందదాయకంగా, సమృద్ధిగా జీవించడానికి కావలసిన ప్రతి అంశాన్ని అందులోంచి మీరు తీసుకోవచ్చు. చాలామంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు, హద్దులే లేని ప్రేమానురాగాల భాండాగారం గురించి తెలియక ద్వారాలు మూసేసుకొని ఉంటారు. కానీ మీకు కావలసింది మీరు అందులోంచే పొందవచ్చు. ఒక ఇనుప ముక్కలోకి అయస్కాంత శక్తి చేరితే అది అంతకు 12 రెట్ల బరువును పైకెత్తగలుగుతుంది. కానీ అదే ఇనుప ముక్క నుంచి అయస్కాంత శక్తిని తొలగించినట్లయితే అది ఒక పక్షి ఈకను కూడా ఎత్తలేదు. అదేవిధంగా మనుషుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. అయస్కాంత ప్రభావం ఉన్న వాళ్ళైతే వాళ్ళు సంపూర్ణంగా ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ఉంటారు. తాము అన్నీ సాధించటానికి, గెలవటానికే పుట్టామన్న సంగతి వాళ్ళకి తెలుసు. తక్కిన వాళ్ళు ఎంతోమంది అయస్కాంత ప్రభావం లేనివారే. వాళ్ళకు అన్నీ భయాలే, సందేహాలే. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ ఇందులో నేను ఓటం పాలైతే నా డబ్బు పోవచ్చు, జనం నన్ను చూసి నవ్వుకుంటారు అని అంటారు. ఈ తరహా వ్యక్తులు జీవితంలో అంతకు ముందుకు పోలేరు. వాళ్ళల్లో ఉన్న భయం ముందుకు సాగనీయకపోవటం వల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఉన్న చోటే ఉండిపోతారు. మీరు అయస్కాంత ప్రభావం గల వ్యక్తిగా మారవచ్చు. యుగాల నాటి అతిపెద్ద రహస్యాన్ని మీరు కనుగొని వినియోగించటం మొదలు పెడితే. యుగాల నాటి అతిపెద్ద రహస్యం. యుగాల నాటి ఆ అతిపెద్ద రహస్యం ఏమిటి అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, అప్పుడు మీరు ఏమని సమాధానం చెప్తారు? అణుశక్తి అంటారా? గ్రహాంతర పైరం అంటారా? బ్లాక్ హోల్స్ అంటారా? కానే కాదు, ఇవేమీ కాదు. మరైతే ఆ మర్మరహస్యం ఏమిటి? అది ఎక్కడ లభిస్తుంది? దాన్ని ఎలా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి? దీనికి సమాధానం ఎంతో సులువైనది. ఆ రహస్యం మీదైన మానసిక సుప్త చేతనావస్థలో అద్భుతమైన అపురూపమైన శక్తి. మీదైన మానసిక సుప్త చేతనావస్థలోని అద్భుతమైన అపురూపమైన శక్తి. ఆ చోట దానికోసం ఎవరు వెతకాలని అనుకోరు. అందుకే చాలా తక్కువ మంది దీన్ని కనుగొనగలుగుతారు. మీ సుప్త చేతనకున్న అద్భుత శక్తి, మీ సబ్కాన్షియస్కున్న అద్భుత శక్తి. ఒక్కసారి దీన్ని తెలుసుకొని ఆ మానసిక సుప్త చేతనావస్థలో దాగి ఉన్న శక్తిని వెలువరించటం నేర్చుకుంటే ఇక మీ జీవితంలో అధిక శక్తి, అధిక సంపద, అధిక ఆరోగ్యం, అధిక సుఖ సంతోషాలను పొందవచ్చు. మీరు ఆ శక్తిని ఆర్జించాల్సిన అవసరం లేదు. అది ఇదివరకే మీ వద్ద ఉంది. కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలంతే. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు జీవితంలో అన్ని విభాగాల్లోనూ దాన్ని వర్తింపజేసుకోగలుగుతారు. ఈ పుస్తకంలో వివరించిన సులభమైన మెలకువలను, ప్రక్రియలను అనుసరిస్తే అప్పుడు అవసరమైన పరిజ్ఞానాన్ని, అవగాహనను పొందగలుగుతారు. ఓ నూతన కాంతి మీకు స్ఫూర్తిని కలిగిస్తుంది. మరో కొత్త శక్తిని ఉత్పాదన చేయగలుగుతారు. అది మీ ఆశలు ఫలించటానికి, మీ కలలను సాకారం చేసుకోవటానికి దోహదపడుతుంది. మీ జీవితాన్ని ఇదివరకటి కంటే ఘనంగా, గొప్పగా, సుసంపన్నంగా, సర్వోత్తమంగా మలుచుకోవటానికి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి.
మీ సుప్త చేతన లోతుల్లో అంతులేని తెలివితేటలు, అంతులేని శక్తి, అవసరమైనదంతా సమకూర్చగలిగినవన్నీ అనంతంగా ఉన్నాయి. మీరు దానిని వికసింపజేసి వ్యక్తీకరణను అందజేస్తారని అది ఎదురు చూస్తుంది. మీ మానసికపు లోతుల్లోని అంతర్గత శక్తులని మీరు గుర్తించడం ప్రారంభిస్తే అవి ఇక ఈ లోకంలోని ఆకృతిని తీర్చిదిద్దుకుంటాయి. మీరు కానీ నిష్పక్షపాత బుద్ధితో స్వీకరణకు సిద్ధంగా ఉన్నట్లయితే మీ సుప్తచేతనా వ్యవస్థలోని అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలో ఎక్కడ ఏం తెలుసుకోవాలన్నా వాటిని వెల్లడి చేస్తాయి. మీరు కొత్త యోచనలను అందుకుంటారు, నూతన కల్పనలను ఆవిష్కరించగలుగుతారు, కొత్త పరిశోధనలు, నూతన కళా ప్రక్రియల్ని సృష్టించగలుగుతారు. మీ సుప్త చేతనావస్థలోని నైపుణ్యం అద్భుతమైన నూతన జ్ఞాన సంపదను అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది. అది తనంత తానుగా వ్యక్తం కానియండి. అది మీ నిర్దిష్ట భావ ప్రకటనకు జీవితంలో మీకు నిజమైన స్థానాన్ని, మార్గం ఏర్పరుస్తుంది. మీ మనసులోని సుప్త చేతనకు గల తెలివితేటల ద్వారా మీరు ఆదర్శ సహచరుణ్ణి, సరైన బిజినెస్ అసోసియేట్ని లేదా భాగస్వామిని ఆకట్టుకోగలుగుతారు. మీకు అవసరమైన ధనాన్నంతా ఎలా సంపాదించాలో, మీరు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకునే ఆర్థికపరమైన స్వేచ్ఛను అదే మీకు అందిస్తుంది. భావన, అనుభూతి, శక్తి, ప్రేమ, సౌందర్యం వీటి అంతర్లోకాన్ని కనుగొనబడమన్నది మీ హక్కు. కనబడపోయినప్పటికీ ఆ శక్తులన్నీ శక్తివంతమైనవి. మీకున్న మానసిక సుప్తచేతనలోనే ప్రతి సమస్యకు మీరు పరిష్కారాన్ని, ప్రతి చర్యకి కారణాన్ని తెలుసుకోగలుగుతారు. దాగి ఉన్న ఈ శక్తుల్ని వెలికి తీయటం అన్నది మీరొక్కసారి నేర్చుకుంటే అప్పుడు వాస్తవంగా ఆ శక్తిని, వివేకాన్ని మీరు పొంది సుభిక్షంగా, సురక్షితంగా, సంతోషంగా మహారాజులా ముందుకు పోగలుగుతారు. సుప్త చేతనావస్థలోని శక్తి కుంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తుల్ని పైకి లేవనెత్తటం, వారిని మళ్ళీ పరిపూర్ణంగా, శక్తివంతంగా, దృఢసిద్ధులుగా చేయటం నేను చూశాను. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఉల్లాసకరమైన భావ ప్రకటనని అనుభవించటానికి ఈ ప్రపంచంలోకి వెళ్ళగలిగేలా చేశాయి వారి మనసులు. మీ సుప్త చేతనావస్థలోని అద్భుతమైన నయం చేసే శక్తి ఉంది. అది చిక్కుల్లో ఉన్న మనసును, దెబ్బతిన్న హృదయాన్ని చక్కబరుస్తుంది. అది మీ మనోకారాగారపు ద్వారాన్ని తెరిచి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. అది మిమ్మల్ని అన్ని రకాల భౌతికపరమైన, శారీరకపరమైన బంధాల నుండి విముక్తుల్ని చేయగలుగుతుంది. పనిచేసే ప్రాతిపదిక, ఆవశ్యకత. మీరు పాటుపడే రంగంలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటే అందులో ప్రధానమైన తొలి సోపానం ఒకటి ఉంది. మీరు పనికొచ్చే ప్రాతిపాదికను కనుగొనాలి. అది ఆచరణలో సర్వజనీనత కలిగి ఉంటుంది. మీ మానసిక సుప్తచేతనావస్థ నిర్వహణంలో నైపుణ్యం పొందటానికి ముందుగా మీరు ఆ సూత్రాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు ఈ శక్తులను ఉపయోగించే సమయంలో పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోగలుగుతారు. మీ నిర్దిష్ట ప్రయోజనాల సాధనకు, మీ లక్ష్యాలను పరిపూర్తి చేసుకోవడానికి ఈ శక్తులను వర్తింపచేయవచ్చు. చాలా సంవత్సరాల పాటు నేను వృత్తిరీత్యా కెమిస్ట్గా ఉన్నాను. నా ప్రారంభ శిక్షణా కాలంలో తొలి రోజుల్లో మొట్టమొదట నేను నేర్చుకున్నది ఏమిటంటే 2 హైడ్రోజన్ అణువులను 1 ఆక్సిజన్ అణువును కలిపితే అప్పుడు ఉత్పత్తి అయ్యేది నీరు. ఇది తరచుగానో చాలా సందర్భాల్లోనూ జరిగే విషయం కాదు, ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. 1 ఆక్సిజన్ అణువును 1 కార్బన్ అణువును కలిపితే కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు తయారవుతుంది. కానీ వీటికి మరో ఆక్సిజన్ అణువును కలిపితే మీకు కార్బన్ డయాక్సైడ్ లభిస్తుంది. ఈ వాయువు జంతువులకు హాని కలిగించదు, మొక్కలకు అత్యవసరమైనది. ఈ వాస్తవాలన్నీ విశ్వజనీనమైనవి, మారనివి. వీటినే మనం సూత్రాలని వ్యవహరిస్తుంటాము. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితానికి సంబంధించిన సూత్రాలకి, మానసిక సుప్త చేతనావస్థ సూత్రాలకి ఆచరణపరంగా ఏ తేడా లేదు. రసాయనిక లేదా భౌతిక శక్తులను ఉపయోగించుకోవాలంటే ముందుగా ఆ విషయానికి సంబంధించిన సూత్రాలను నేర్చుకోవలసి ఉంటుంది. మీ మానసిక సుప్త చేతనావస్థను ఉపయోగించాలని మీరు కోరుకుంటే మీరు తప్పనిసరిగా ఆ సూత్రాలను నేర్చుకోవాలి. అందరూ అంగీకరించే సూత్రాన్ని తీసుకుంటే నీరు పల్లాన్నే ఆశ్రయిస్తుంది,
ఇది విశ్వజనీన సూత్రం. ఎక్కడున్నా ఏ సమయంలోనైనా నీరు లాంటి అన్ని ద్రవాలకు ఇది వర్తిస్తుంది. ప్రాచీన ఈజిప్షియన్లకు ఈ సూత్రం తెలుసు. బ్రహ్మాండమైన పిరమిడ్లు సమతలంగా ఉండటానికి పునాదులు నిర్మించే నిమిత్తం ఈ సూత్రాన్ని ఉపయోగించారు. హైడ్రాలిక్ పవర్ స్టేషన్ నిమిత్తం నీటి పారుదల నుండి ఏం ప్లాన్ చేయాలన్నా ఇంజనీర్లు ఇవాళ ఈ సూత్రాన్ని వినియోగిస్తున్నారు. లేదా మరో సూత్రాన్ని తీసుకోండి. వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుంది. ఇది ఎక్కడికైనా ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా వాస్తవంగా జరిగేదే. మీరు ఒక ఉక్కు ముక్కను కాల్చితే అది వ్యాకోచిస్తుంది. చైనా, ఇంగ్లాండ్, ఇండియా లేదా కక్షలోని స్పేస్ స్టేషన్లో లభ్యమైన ఉక్కుకైనా అదే జరుగుతుంది. వేడి చేసిన ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుంది. ఇది విశ్వజనీన సత్యం. అదేవిధంగా మీ అంతఃచేతన మీద పడే ప్రభావాలు, పరిస్థితులు, అనుభవాలు సంఘటనలుగా వ్యక్తమవుతాయనేది కూడా విశ్వజనీన సత్యమే. మీ సుప్తచేతన ఒక సూత్రం కాబట్టి మీ ప్రార్థనకు సమాధానం లభిస్తుంది. సూత్రం అంటే నా ఉద్దేశం అది పనిచేసే విధానం. ఉదాహరణకు విద్యుత్ శక్తిలోని ఒక ముఖ్యమైన సూత్రం ఏమిటంటే అది పైనుంచి దిగువకు ప్రాబల్యం మేరకు పనిచేస్తుంది. మీరు దీపం వెలిగించినా, ఎలక్ట్రిక్ స్టవ్ మీద వంట చేసినా విద్యుత్ శక్తి సూత్రాన్ని మార్చరు. మీరు ఆ సూత్రాన్ని ఉపయోగిస్తారు. ప్రకృతితో సహకరించటం మూలంగా మీరు అద్భుత ఆవిష్కరణలను, పరిశోధనలను రూపొందించి అసంఖ్యాకమైన మార్గాలలో మానవాళికి మేలు చేస్తారు. మీ మానసిక సుప్త చేతనావస్థే ఒక సూత్రం. నమ్మకం అనే నియమాన్ని అనుసరించి అది పనిచేస్తుంది. ఆ నమ్మకం ఏమిటో, అది ఎందుకు ఎలా పనిచేస్తుందో మీరు తప్పక తెలుసుకోవాలి. బైబిల్ సులభంగా, స్పష్టంగా, అందంగా ఇలా చెప్తుంది. మార్కు 11:23. మనసులోని ఎటువంటి సందేహము లేకుండా తాను అన్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తి ఒక పర్వతంతో తొలగిపో, సముద్రంలో పడు అంటే ఆయన కోరినట్లే తప్పక జరిగి తీరుతుంది. మీ మనసు తాలూకు న్యాయమే నమ్మకానికి కూడా న్యాయం. అంటే మీ మనస్సు ఎలా పనిచేస్తుందో దాన్ని విశ్వసించటం అంటే నమ్మకాన్ని నమ్మటం. మీ మనస్సు నమ్మినది మీ మనసులోని భావననే, అంతకు మించి మరేదీ లేదు. మీ అనుభవాలు, సంఘటనలు, పరిస్థితులు, చర్యలు అన్నీ మీ ఆలోచనలకు ప్రతిస్పందనగా మీ మానసిక సుప్త చేతన అవస్థ తీర్చిదిద్దినవే. గుర్తుంచుకోండి, అదొక నమ్మకం కాదు. మీ మనసులో ఏర్పడిన నమ్మకమే ఫలితానికి దారి తీయిస్తుంది. కృత్రిమమైన నమ్మకాలు, అభిప్రాయాలు, మూఢనమ్మకాలు, భయాలు ఎన్నో మానవాళిని రుగ్మతల్లా పట్టి పీడిస్తున్నాయి. వాటిని విశ్వసించకండి, అంగీకరించకండి. ఎప్పటికీ మారని శాశ్వత సత్యాలను, జీవిత సత్యాలను నమ్మండి. అప్పుడే మీరు మున్ముందుకు ప్రగతి పదం వైపుగా, దేవుని వైపుగా పయనిస్తారు. ఈ పుస్తకం చదివిన వారు ఇందులో పేర్కొన్నట్లుగా మానసిక సుప్త చేతనావస్థ సూత్రాలను నమ్మకంగా వర్తింపచేసుకున్నవారు శాస్త్రీయంగాను, ప్రతిభావంతంగాను తమ కోసం, ఇతరుల కోసం ప్రార్థించగలిగే శక్తిని పొందగలుగుతారు. విశ్వజనీన నియమమైన చర్య, ప్రతిచర్యలను అనుసరించి మీ ప్రార్థనకు సమాధానం లభ్యమవుతుంది. ఆలోచన అన్నదే చర్యకు ప్రారంభంగా ముందుకు నడిపిస్తుంది. మీరు సుప్తచేతనావస్థలోని సమాధానమే ప్రతిచర్య అవుతుంది. అది మీ ఆలోచన తీరుకు సరితూగేలా ఉంటుంది. మీ మనసును సామరస్యం, ఆరోగ్యం, శాంతి, సుహృద్భావాలతో నింపండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ద్వంద్వరీతుల మనస్సు. మీకు ఉన్నది ఒకే ఒక మనసు, కానీ దానికి రెండు విశిష్టమైన, విలక్షణమైన లక్షణాలు కల భావాలున్నాయి. మనస్సును చదవగలిగే విద్యార్థులకు ఆ రెండింటినీ వేరుపరిచే సరిహద్దు ఏమిటో బాగా తెలుస్తుంది. మీ మనసు పనిచేసే ఈ రెండు విధానాలను ప్రధానంగా ఒకదానికొకటి విభిన్నమైనవి, ఒక్కొక్కటే సొంతగా, విడిగా విశిష్ట గుణాలు, శక్తులు కలిగినవి. మనసుకు సంబంధించిన ఈ రెండు రీతులను వేరు చేసి చెప్పడానికి వివిధ రకాల పేర్లను ఉపయోగించడం జరిగింది. వాటిని ఉద్దేశపూర్వకమైన మనస్సు, విషయాత్మకమైన మనస్సు, చైతన్యపూర్వక మనస్సు, సుప్త చేతనాత్మక మనస్సు, మెలకువలో నిద్రలో ఉన్న మనస్సు,
ఉపరితలం లోతుల్లో ఉన్న స్వచ్ఛందం కాని మనస్సు, పురుషుల స్త్రీల మనస్సు, ఇంకా ఇలా ఎన్నో పేర్లతో వ్యవహరిస్తుంటారు. ఇవన్నీ వాటి అంతరార్థాలు ఏమైనప్పటికీ అవి ద్వంద్వరీతులను తెలియజేసేవే. ఈ పుస్తకం అంతటా మనోస్థితిలోని ఆ అద్వితీయ భావనను చెప్పడానికే చేతన, సుప్తచేతనలనే పదాలను ఉపయోగించాను. మరో తరహాలో పదాలను మీకు మరింత సులభంగా ఉంటే వాటిని నిరభ్యంతంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యమైనది ప్రారంభాంశం ఏమిటంటే మనసుకు సంబంధించిన అద్వితీయ భావనను గుర్తించి అంగీకరించాలి. చేతన, సుప్తచేతన. మీ మనసులో ఈ రెండింటి పనితీరును తెలుసుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం. దానిని ఓ తోట అని అనుకోవటం. మీరొక తోటమాలి. మీ సుప్తచేతనాత్మక మనసులో రోజంతా ఆలోచనల విత్తనాలు నాటుతూ ఉంటారు. చాలా సమయాల్లో మీకు ఆ సంగతి తెలియదు. ఎందుకంటే ఆ విత్తనాలన్నీ మీరు అలవాటుగా ఆలోచించేదాన్ని బట్టి నాటినవే. మీ సుప్తచేతనాత్మక మనస్సులో ఏవైతే నాటారో మీ దేహంలోనూ పరిసరాల్లోనూ వాటి ఫలితాలే పొందగలుగుతారు. మీ సుప్తచేతనాత్మక మనస్సు అనే సారవంతమైన భూమిగా ఊహించుకోండి. అందులో అన్ని రకాల విత్తనాలు, మంచివి చెడ్డవి, మొలకెత్తి ఫలప్రదమవుతాయి. మీరు ముళ్ళు నాటితే ద్రాక్ష పళ్ళు వస్తాయా? మీరు ముళ్ళ మొక్క నాటితే అత్తిపళ్ళు పండవు కదా. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి స్థితికి ఒక ప్రభావం ఉంటుంది. ఆ కారణం వల్లే మీ ఆలోచనలు మీ ఆధీనంలోకి రావడం అన్నది ప్రధానం. ఆ విధంగా మీరు కోరుకున్న పరిస్థితులను మాత్రమే మీ ముందుకి రప్పించుకోగలుగుతారు. అందువల్ల శాంతి, ఆనందం, సక్రమమైన చర్య, సహృద్భావం, సమృద్ధి వంటి ఆలోచనల విత్తనాలను నాటడం ఆరంభించండి. అందువల్ల శాంతి, ఆనందం, సక్రమమైన చర్య, సుహృద్భావం, సమృద్ధి వంటి ఆలోచనల విత్తనాలను నాటడం ఆరంభించండి. ఈ గుణాల గురించి నమ్మకంతో ప్రశాంతంగా ఆలోచించండి. మీ చేతనాత్మక, సహేతుక మనస్సుతో వాటిని పూర్తిగా అంగీకరించండి. ఈ అద్భుతమైన ఆలోచనల విత్తనాలను మీ మనస్సు అనే తోటలో నాటడం కొనసాగిస్తూ ఉండండి. మీకు గొప్ప ఫలసాయం లభ్యమవుతుంది. మీ మనసు సక్రమంగా ఆలోచిస్తే, మీకు నిజం ఏమిటో అర్థమైతే, మీ సుప్తచేతనాత్మక మనస్సులో ఉంచిన ఆలోచనలు నిర్మాణాత్మకమైనవి, సామరస్యపూర్వకమైనవి, శాంతియుతమైనవి అయితే మీ సుప్తచేతనాత్మక మనస్సులోని అద్భుతమైన శక్తి వాటికి చక్కగా ప్రతిస్పందిస్తుంది. అది సామరస్యపూర్వకమైన స్థితిగతుల్ని, అంగీకారయోగ్యమైన పరిసరాలను, అన్నింటిలోనూ ఉత్తమమైన ఫలితాలను కలుగజేస్తుంది. ఒకసారి మీరు మీ ఆలోచన ప్రక్రియల్ని నియంత్రించుకోవడం ప్రారంభిస్తే, అప్పుడు మీ సుప్తచేతనాత్మక శక్తిని ఏ సమస్యకైనా లేదా ఏ కష్టానికైనా వర్తింపజేయవచ్చు. అప్పుడు మీరు అన్నింటినీ పాలించే అనంత శక్తికి, దైవ శాసనానికి మనస్ఫూర్తిగా సహకరించగలుగుతారు. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీరెక్కడ నివసిస్తున్నా, ఏ సాంఘిక పరిస్థితుల్లో మీరు భాగమైన, ఈ ప్రపంచంలో అత్యధిక జనం లేమితో జీవించడానికి మీరు గమనిస్తూనే ఉంటారు. విషయ పరిజ్ఞానం గల చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నవారితో కలిసి తీవ్రంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నవారు. వాళ్ళు తెలుసుకుంది, మీరు కూడా తెలుసుకోబోయేది ఏమిటంటే, మీ లోపలి ప్రపంచంలో ఉన్నదే బయట ప్రపంచంలో లేనిదాన్ని సృష్టిస్తుంది. మీ లోపలి ప్రపంచంలో ఉన్నదే బయట ప్రపంచంలో లేనిదాన్ని సృష్టిస్తుంది. మీ ఆలోచనలు, అనుభూతులు, ఊహల్లో చూసే దృశ్యాలు మీలో అనుభవాలను కలుగజేసే సూత్రాలే. ఈ అంతర్లీన ప్రపంచం ఒక్కటే సృజనాత్మక శక్తి కలది. భావ వ్యక్తీకరణ, ప్రపంచంలో మీరు చూసే ప్రతి అంశము మీ మనసులోని అంతర్లీన ప్రపంచంలో మీరు సృజించినదే. అది చేతనాత్మకం కావచ్చు లేదా సుప్త చేతనాత్మకం కావచ్చు. మీ చేతనాత్మక, సుప్త చేతనాత్మక మనస్సుల పరస్పర సంబంధాల సత్యాన్ని ఒక్కసారి మీరు గ్రహిస్తే మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోగలుగుతారు. మీ బాహ్య స్థితిగతుల్ని మార్చుకోవాలంటే
మీ కారణాన్ని మార్చవలసి ఉంటుంది. చాలామంది తమ స్థితిగతుల్ని పరిస్థితుల్ని మార్చుకోవడానికి ఆ స్థితిగతులు పరిస్థితులపైనే ప్రయోగాలు చేస్తుంటారు. ఇది సమయాన్ని కృషిని దారుణంగా వృధా చేసుకోవడమే. ఏదో ఒక కారణంలోంచే ఆ పరిస్థితులు ఏర్పడ్డాయన్న సంగతి తెలుసుకోవటంలో వాళ్ళు విఫలమవుతుంటారు. విభేదం, గందరగోళం, లేమి, పరిమితులను మీ జీవితంలోంచి తొలగించుకోవాలంటే మీరు ఆ కారణాన్ని తొలగించాలి. ఆ కారణమే మీ చేతనాత్మక మనస్సు, ఆలోచనలకు, కల్పనలకు మార్గం. ఆ ప్రతిరూపాలనే మీరు ప్రోత్సహిస్తుంటారు. ఆ కారణాన్ని మార్చండి, ఫలితాన్ని మార్చండి. అది ఎంతో తేలికైన పని. మనమందరము లోతు తెలియని అనంతమైన సంపద అనే సాగరంలో జీవిస్తూ ఉన్నాము. మీ చేతనాత్మక భావాల పట్ల మీ సుప్త చేతనా వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. ఆ చేతనాత్మక భావాలే ఉత్పత్తి స్థానం, మ్యాట్రిక్స్గా రూపాన్ని సంతరించుకొని ఉంటాయి. దాని ద్వారా మీ సుప్త చేతనా వ్యవస్థకు చెందిన అనంతమైన వివేకం, తెలివితేటలు, ఉత్కృష్ట శక్తులు ప్రవహిస్తాయి. ఆ మ్యాట్రిక్స్కు సానుకూల దిశగా ఆకృతి కల్పించండి. ఆ అనంత శక్తుల్ని మీకు గొప్ప ప్రయోజనాలు చేకూర్చేలా దిశ మార్చండి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయము మనసుకు సంబంధించిన నియమాలను ఎలా వర్తింపచేయాలన్నది స్పష్టంగా ప్రత్యేక వివరణల ద్వారా తెలియజేస్తుంది. ఈ మెలకువలను ఉపయోగించడం ఎలాగో మీరొక్కసారి నేర్చుకున్న తర్వాత పేదరికానికి బదులు సమృద్ధిని, మూఢనమ్మకాలకు అజ్ఞానానికి బదులుగా తెలివితేటల్ని, అంతఃకలహానికి బదులుగా మనశ్శాంతిని, ఓటమికి బదులుగా విజయాన్ని, శోకానికి బదులుగా సంతోషాన్ని, అంధకారానికి బదులుగా కాంతిని, అనైక్యతకు బదులుగా సామరస్యాన్ని, భయానికి బదులుగా నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు అనుభవిస్తారు. ఇంతకంటే అద్భుతమైన వరాలు మరేమైనా ఉన్నాయా? చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు, ఆవిష్కర్తలకు ఈ సుప్త చేతనాత్మక మనస్సులు పనిచేసే తీరు పట్ల చాలా లోతైన అవగాహన ఉంది. వాళ్ళు ఆ లక్ష్యాలను అందుకునేందుకు శక్తిని ప్రసాదించేది అదే. ఒకసారి ఎండ్రికో క్యారుసో అనే ఒపేరా గాయకుడు వేదిక మీద పాట పాడటానికి భయపడ్డాడు. తీవ్రమైన భయంతో ఆయన గొంతులోని కండరాలు బిగుసుకుపోయాయి. అతని స్వరతంత్రులు పక్షవాతం వచ్చినట్లుగా నిరుపయోగమైపోయాయి. అప్పటికే ఆయన వేషం ధరించి ఉన్నాడు. వేదిక వెనక నిలబడిపోయాడు. మొహం మీద చెమటలు ధారలు కారుతున్నాయి. మరికొన్ని క్షణాల్లో ఆయన వేదిక మీదకు వెళ్ళి పాటలు పాడాలి. వేల మంది ప్రేక్షకులు అక్కడ అతని పాటల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వణుకుతూనే అతడు అన్నాడు, నేను పాడలేను. వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతారు. నా వృత్తి జీవితం ఇక ముగిసిపోయినట్లే. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళటానికి అతను వెనుతిరిగాడు. అప్పుడు అకస్మాత్తుగా వెళ్ళేవాడు ఆగి అరిచాడు. నాలో ఉన్న చిన్నపిల్లవాడు పెద్దవాడి గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నాడు. అతని వేదిక వైపుగా తిరిగి నిఠారుగా నిలబడి తనలోని చిన్నవాడిని ఉద్దేశిస్తూ, ఇక్కడ నుండి వెళ్ళిపో, పెద్దవాడు నా ద్వారా పాట పాడాలని అనుకుంటున్నాడు. క్యారుసో ఉద్దేశంలో పెద్దవాడు అంటే అర్థం అపరిమిత శక్తి, తెలివితేటలు గల తనలోని సుప్త చేతనాత్మక మనస్సు అని మళ్ళీ అరిచాడు. వెళ్ళిపో, వెళ్ళిపో, పెద్దవాడిప్పుడు పాడబోతున్నాడు. అప్పుడు అతనిలోని సుప్త చేతనాత్మక మనస్సు ప్రతిస్పందించి విశేష శక్తుల్ని వెలువరించింది. స్టేజ్ మీద నుండి పిలుపు రాగానే ఆయన వేదిక మీదకి వెళ్ళి గొప్పగా గంభీరంగా పాడాడు. ప్రేక్షకులు ఆ పాటలకు ఆనంద పరవశులైపోయారు. మీరు ఇదివరకే నేర్చుకున్న దాన్ని బట్టి క్యారుసోకి మనసుకు సంబంధించిన 2 స్థాయిలు, చేతనాత్మక లేదా సహేతుక స్థాయి, సుప్త చేతనాత్మక లేదా హేతు విరుద్ధ స్థాయి అర్థమయ్యాయని మీరు తెలుసుకోగలిగారు. మీ సుప్త చేతనాత్మక మనస్సు ప్రతిస్పందించే గుణం కలిగినది. మీ ఆలోచనల తీరుకు అది స్పందిస్తుంది. మీ చేతనాత్మక మనస్సు క్యారుసోలోని చిన్నవాడు ను పూర్తిగా భయం, చింత, ఆందోళన ఆవరించినప్పుడు మీ సుప్త చేతనాత్మక మనస్సులోని
ఇవి సృజించిన ప్రతికూల భావోద్రేకాలను విడుదలయ్యాయి. అవి చేతనాత్మక మనస్సును భయం ముందు ఏదైనా అపాయం జరుగుతుందనే కంగారు, నిరాశ, నిస్పృహలను ఆవరించేలా చేశాయి. మీకు ఇలాంటిది సంభవించినప్పుడు మీరు ఆ మహాగాయకుడు క్యారూసో ఉదాహరణనే అనుసరించండి. మీరు మీ మనసు లోతుల్లో చెలరేగే హేతు విరుద్ధమైన భావోద్రేకాలతో దృఢంగా, ప్రగాఢమైన అధికారంతో మాట్లాడండి. మీరు ఇలా అనవచ్చు: నువ్వు ఇలాగే ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నువ్వు నా ఆధీనంలోనే ఉన్నావు, నాకు నువ్వు విధేయతతో ఉండాలి, నా ఆజ్ఞను శిరసావహించాలి, అనవసరమైన సందర్భాల్లో నువ్వు ఇలా చొరబడకూడదు. మీరిలా మీలోని లోతైన హేతు విరుద్ధ భావాలను ఉద్దేశించి దృఢమైన నమ్మకంతో, అధికారంతో మాట్లాడినప్పుడు ఫలితం ఎంత సమ్మోహనంగా ఉంటుందో మీరే చూస్తారు. మీ మనసులోని శాంతియుతమైన, సామరస్యమైన భావన వెల్లువలా వచ్చి చేరుతుంది. చేతనావస్థకు ఆధీనమైనదే సుప్త చేతనావస్థ. అందుకే దాన్ని సుప్త చేతనాత్మకం లేదా ఆత్మశ్రితమైనదని అంటారు. ఉత్కృష్టమైన భేదాలు, నిర్వహణ రీతులు. చేతనాత్మకమైన మనస్సు ఓడకు నిర్దేశకుడు లేదా కెప్టెన్ వంటివాడు. అతను ఓడను నడిపిస్తాడు. ఇంజన్ రూములో ఉన్న స్త్రీ పురుషులకు అతను ఉత్తర్వులు జారీ చేస్తుంటాడు. ప్రతిగా వాళ్ళు బాయిలర్లు, సాధనాలు, పరిమాణాలు మొదలైన వాటిని నియంత్రిస్తుంటారు. ఇంజన్ రూమ్లో ఉన్న వాళ్లకు తాము ఎక్కడికి వెళ్తున్నామన్నది తెలియదు. వాళ్ళు కేవలం ఆజ్ఞల్ని అనుసరిస్తుంటారు. ఓడను నడిపించేవాడు తన వద్ద ఉన్న కంపాస్, యంత్రం తదితర పరికరాల ఆధారంగా తప్పుడు ఆదేశాలిస్తే ఆ ఓడ కాస్త ఏ కొండకైనా గుద్దుకునే అవకాశం ఉంది. ఇంజన్ రూమ్లో ఉన్న వాళ్ళు కేవలం అతని ఆజ్ఞల్నే పాటిస్తారంతే. ఆయనే నిర్దేశకుడు. మరి ఆయనకు తాను ఏం చేస్తున్నాడన్నది తెలిసే ఉండాలి. కెప్టెన్కి ఆ బృందానికి చెందిన సభ్యులు ఎవరూ చెప్పకూడదు. వాళ్ళు ఆయన ఆజ్ఞలను శిరసావహించాలి అంతే. ఓడకు కెప్టెనే మాస్టారు. అతను ఉత్తర్వులు ఆచరణలోకి వస్తాయి. అదేవిధంగా మీ చేతనాత్మక మనస్సు కెప్టెన్. ఓడకు మాస్టర్లా మీ దేహంలో, మీ పరిసరాలు, మీ వ్యవహారాలన్నిటికీ అదే మాస్టారు. మీ చేతనాత్మక మనస్సు ఏదైతే విశ్వసించి నిజమని అంగీకరించిందో ఆ ప్రకారమే మీరు ఇచ్చే ఆజ్ఞల్ని, వాటిని సుప్త చేతనావస్థలోని మనస్సు స్వీకరిస్తుంది. మీ ఆజ్ఞల్ని కానీ, దేన్ని బట్టి అవి ఇచ్చారని కానీ అది ప్రశ్నించదు. మీకు మీరే మళ్ళీ మళ్ళీ ఇది నా వల్ల కాదు అని అనుకున్నారనుకోండి, సుప్త చేతనావస్థలోని మీ మనస్సు ఆ మాటను పట్టుకుంటుంది. మీరు కొనాలని కోరుకున్నది బహుశా మీరు కొనగలిగే స్థితిలో ఉండి ఉండకపోవచ్చు. మీరు అలా చెప్పడానికి కొనసాగిస్తూ ఆ కారు కానీ, ఆ విహారయాత్ర టిక్కెట్లు కానీ, ఆ ఇల్లు కానీ నేను కొనలేను అంటే మీ సుప్త చేతనాత్మక వ్యవస్థలోని మనస్సు ఆ ఆజ్ఞల్ని అనుసరిస్తుందని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇవన్నీ పొందలేకపోవటం అనే జీవితానుభవంలోని మీరు పయనిస్తూ పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగిందని అనుకుంటారు. కానీ పరిస్థితుల్ని ఎవరు సృష్టించారు? మీ సొంత ప్రతికూల ఆలోచనలు, తిరస్కార భావనల వల్లే ఆ పరిస్థితులను మీరు సృష్టించుకున్నారనే సంగతి మీకు స్ఫురించదు. గత క్రిస్మస్ పండగకు బేవర్లీ హిల్స్లోని ఒక ప్రత్యేక షాపింగ్ ప్రాంతానికి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన ఓ విద్యార్థిని వచ్చింది. ఆ యువతి పేరు నేనా డబ్ల్యూ. ఆమె మనస్సంతా వేరే ఆలోచనలతో నిండి ఉంది. బఫేలో, న్యూయార్క్లో ఆమె తన కుటుంబంతో సెలవు రోజులు గడపవలసి ఉంది. నీనా ఓ షాపు మీదుగా వెళ్తున్నప్పుడు కిటికీ వద్ద ఓ అందమైన స్పానిష్ లెదర్ షోల్డర్ బ్యాగ్ ఆమె దృష్టిని ఆకర్షించింది. దాన్ని ఆపేక్షగా చూసింది. తర్వాత అక్కడ రాసి ఉన్న ఆ ధరను చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. ఇలాంటి ఖరీదైన బ్యాగును నేను ఎప్పటికీ కొనుక్కోలేను అని ఆమె తనకు తాను చెప్పుకోబోయింది. అప్పుడు ఆమెకు ఓసారి నా ప్రసంగంలో నేను చెప్పిన ఓ సంగతి గుర్తుకొచ్చింది. ఎప్పుడూ ప్రతికూల ధోరణిలో ఏదీ అనుకోకు, వెంటనే దానికి వ్యతిరేకంగా ఆలోచించు.
మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఎప్పుడు ప్రతికూల ధోరణిలో ఏదీ అనుకోకు, వెంటనే దానికి వ్యతిరేకంగా ఆలోచించు. మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. షాపు అద్దంలో ఆ బ్యాగును చూస్తూ అనుకుంది, ఈ బ్యాగ్ నాదే, ఇది అమ్మకానికి ఉంది. నేను మానసికంగా అంగీకరించాను. నాలోని సుప్త చేతనావస్థ ఆ బ్యాగును నేను అందుకునేలా చేస్తుంది. ఆ తర్వాత రోజు నీనా తనకు కాబోయే వరుణ్ణి వీడ్కోలు విందులో కలుసుకుంది. అతను అపురూపంగా ప్యాక్ చేయబడి ఉన్న ఓ కానుకతో ఆమె వద్దకు వచ్చాడు. ఆమె కుతూహలంగా ఆ ప్యాకెట్ను విప్పి చూసింది. అదే లెదర్ షోల్డర్ బ్యాగ్. పొద్దున దేన్ని చూసి ఇది తన బ్యాగ్ అని అనుకుందో అదే బ్యాగ్. అటువంటిది ఏదైనా జరుగుతుందనే ఆలోచన ఆమె మనస్సులో ఉంది. అది ఆమె మనస్సు లోతుల్లోకి చొచ్చుకొని పోయింది. అదే సాధించగల శక్తి అయ్యింది. తర్వాత నీనా నాతో చెప్పింది, ఆ బ్యాగ్ కొనడానికి నా వద్ద డబ్బులు లేవు, కానీ ఇప్పుడు అది నా సొంతమైంది. ఎక్కడ ఆ డబ్బును పొందవచ్చు అనేది నేను నేర్చుకున్నాను. నాకు కావలసినవన్నీ నాలోనే అనంత నిక్షేపాల నిలయంలోనే ఉన్నాయి. నాకు కావలసినవన్నీ నాలోని అనంత నిధి నిక్షేపాల నిలయంలోనే ఉన్నాయి. ఆమె సుప్తచేతన ఎలా ప్రతిస్పందించింది? కొన్ని నెలల క్రితం రూతు ఏ అనే మహిళ వద్ద నుంచి నాకు ఉత్తరం వచ్చింది. ఆమె నా ప్రసంగాలకు హాజరైంది. ఆమె ఏమి రాసిందంటే, నా వయసు 75 సంవత్సరాలు. ఓ పెద్ద కుటుంబంలో నేను వితంతువును. కొద్దిపాటి పెన్షను, సోషల్ సెక్యూరిటీ మీద ఒంటరిగా జీవిస్తున్నాను. నా జీవితం నిస్సారంగా, నిరాశాపూరితంగా ఉంది. సుప్తచేతనావస్థలోని మనుషుకున్న శక్తుల గురించి మీరు చేసిన ప్రసంగం నాకు జ్ఞాపకం ఉంది. అనుకున్నది రిపీట్ చేస్తూ, నమ్మకంతో, జరుగుతాయనే విశ్వాసంతో సుప్తచేతనావస్థలోని మనస్సుకు మన భావాలను పంపించవచ్చు అని మీరు చెప్పారు. అది నిజమేనా? నేను అది ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. దానివల్ల నాకు పోయేదేమీ లేదు. నాకున్న శక్తినంతా సమీకరించుకొని నేను తరచుగా అనుకుంటూ వచ్చాను, నన్ను కోరుకోవాలి, నన్ను ప్రేమించాలి, నేను ఓ దయాళువు, ప్రేమాభిమానాలు, ధార్మిక భావాలు గల వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాను. నేను సురక్షితంగా, పరిపూర్ణంగా ఉన్నాను. నన్ను కోరుకోవాలి, నన్ను ప్రేమించాలి, నేను ఓ దయాళువు, ప్రేమాభిమానాలు, ధార్మిక భావాలు గల వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాను. నేను సురక్షితంగా, పరిపూర్ణంగా ఉన్నాను. ఇదే విషయాన్ని నేను అలా రోజులో ఎన్నోసార్లు అనుకుంటూ అలా 2 వారాలు గడిపాను. ఒకరోజు ఓ మందుల షాపులో నాకు ఓ రిటైర్ అయిన ఫార్మిస్టు పరిచయం చేయబడ్డాడు. ఆయన దయగల వ్యక్తిగా, అర్థం చేసుకునే మనిషిగా, చాలా ధార్మికుడిగా ఉన్నాడు. నా ప్రార్థనకు నిర్దిష్టమైన సమాధానం ఆయనే అనిపించింది. ఓ వారంలో ఆయనే తన ప్రతిపాదనను తెలిపాడు. ఇప్పుడు మేము యూరప్లో హనీమూన్లో ఉన్నాము. సుప్త చేతనావస్థలో ఉన్న నా మనస్సులోని తెలివితేటలే దివ్యాజ్ఞగా మారి మా ఇద్దరినీ కలిపాయని నాకు తెలిసింది. తన నిధి నిలయంలో తనలోనే ఉందని రూతు కనుగొన్నది. ఆమె ప్రార్థన హృదయపూర్వకమైనది, సత్యమైనది. ఆమె దృఢభావన, ఆమె సుప్తచేతన ద్రవాభిసరణ ద్వారా అంతర్లీనమైపోయింది. అదే సృజనాత్మక ప్రక్రియ. ఆమె తన ఆత్మాశ్రయ భావానికి విజయవంతంగా రూపాన్ని ఏర్పరచుకోగానే ఆమె సుప్తచేతన ఆకర్షణ నియమం ద్వారా సమాధానం లభ్యమయ్యేలా చేసింది. ఆమె ప్రగాఢమైన మనస్సులోని సంపూర్ణమైన తెలివితేటలు, నైపుణ్యం, దైవాజ్ఞల ఆమెను, ఆమె నూతన భర్తను ఒకటిగా చేర్చాయి. మీరు దీనిని గురించి తప్పక ఆలోచించండి. ఏవైతే నిజమైనవో, ఏవైతే నిజాయితీతో కూడుకున్నవో, ఏ అంశాలైతే న్యాయమైనవో, ఏవైతే స్వచ్ఛమైనవో, ఏవైతే అందమైనవో, ఏవైతే మంచివని చెప్పదగ్గవో, సద్గుణం అనేది ఎక్కడైనా ఉంటే, ఎక్కడైనా అది ప్రశంసలు అందుకుంటూ ఉంటే, అప్పుడు ఈ అంశాల గురించి ఆలోచించండి, ధ్యానించండి. ఫిలిప్స్ 4:8. నా ప్రియమైన విజేతలారా, ఈ చాప్టర్ గురించి గుర్తుంచుకోవలసిన అంశాలు ఏమిటంటే,
నిధి నిక్షేపాల నిలయం మీలోనే ఉంది. మీ హృదయం కోరుకున్న దానికి సమాధానం కోసం మీలోనే చూసుకోండి. నిధి నిక్షేపాల నిలయం మీలోనే ఉంది. మీ హృదయం కోరుకున్న దానికి సమాధానం కోసం మీలోనే చూసుకోండి. అన్ని కాలాల్లో గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న గొప్ప రహస్యం ఏమిటంటే వారి సుప్త చేతనావస్థలో ఉన్న మనస్సులోని శక్తులను సంప్రదించగలగటం, విడుదల చేయగలగటం. అదే మీరు చేయవచ్చు. అన్ని కాలాల్లోని గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న గొప్ప రహస్యం ఏమిటంటే వారి సుప్త చేతనావస్థలో ఉన్న మనస్సులోని శక్తులను సంప్రదించగలగటం, విడుదల చేయగలగటం. అది మీరు చేయవచ్చు. మీ సుప్త చేతన వద్ద అన్ని సమస్యలకు సమాధానం ఉంది. నిద్రపోవడానికి ముందు మీరు మీ సుప్త చేతనావస్థకు నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలనుకుంటున్నాను అని సూచిస్తే అది సరిగ్గా ఆ సమయానికి మిమ్మల్ని మేల్కొల్పుతుంది. సుప్త చేతనలోని మీ మనస్సే మీ శరీరానికి నిర్మాత. అది శరీరాన్ని నయం చేయగలదు. ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు నిర్దిష్ట ఆరోగ్యమనే భావనతో మీకు మీరే మనస్సును జోకొట్టుకోండి. మీ సుప్త చేతనావస్థ నిజాయితీ గల సేవకుడిలా మీ మాట వింటుంది. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి స్థితి ఒక ఫలితం. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి స్థితి ఒక ఫలితం. మీరు ఒక పుస్తకం రాయాలని కోరుకుంటే ఒక అద్భుతమైన నాటిక రాయండి. మీ ప్రేక్షకులతో చక్కగా మాట్లాడండి. సుప్త చేతనావస్థలోని మీ మనసుకు మీ భావనను ప్రేమపూర్వకంగా, అనుభూతిపూర్వకంగా తెలియచేయండి. తదనుగుణంగానే అది ప్రతిస్పందిస్తుంది. మీరు ఓడను నడుపుతున్న కెప్టెన్ వంటివారు. అతను లేదా ఆమె సరైన ఉత్తర్వులు జారీ చేయాలి లేదా ఓడ ఛిద్రమవుతుంది. అదేవిధంగా మీరు సరైన ఆజ్ఞ, ఆలోచనలు, ప్రతిరూపాలను సుప్త చేతనావస్థలోని మనసుకు జారీ చేయాలి. ఎందుకంటే అదే మీ అనుభవాలన్నింటినీ నియంత్రించి పాలిస్తుంది. నేనది సమకూర్చుకోలేను, నేనది చేయలేను అనే మాటలు ఎప్పుడూ వాడకండి. మీ సుప్త చేతనావస్థలోని మీ మనస్సు మీ మాటలను గట్టిగా పట్టుకుంటుంది. అది మీకు డబ్బు అందకుండా లేదా మీరు చేయాలనుకున్నది చేయడానికి సామర్థ్యం లేకుండా చేస్తుంది. నా సుప్త చేతనకు గల శక్తుల ద్వారా నేను అన్నీ చేయగలను అని దృఢంగా చెప్పండి. నా సుప్త చేతనకు గల శక్తుల ద్వారా నేను అన్నీ చేయగలను అని దృఢంగా చెప్పండి. జీవిత నియమం అనేది నమ్మకానికి కూడా నియమమే. నమ్మకం మీ మనస్సులోని ఆలోచన. మీకు హాని కలిగించేయి, మిమ్మల్ని గాయపరిచే అంశాలను నమ్మకండి. మిమ్మల్ని నయం చేసే, స్ఫూర్తిని కలిగించే, బలపరిచే, అభివృద్ధి పదం వైపు నడిపించే మీ సుప్త చేతనాక శక్తిని నమ్మండి. మీరు ఏది నమ్ముతారో తదనుగుణంగా అదే జరుగుతుంది. మీ ఆలోచనలను మార్చండి. దాంతో మీ విధిని మీరు మార్చుకోగలుగుతారు. ఓపికతో విని ఉన్నతంగా రూపాంతరం చెందుతున్న మీ అందరికీ ది యూనిపవర్ గ్రాటిట్యూడ్ తరపున మరొకసారి ధన్యవాదములు. ఏ పరిస్థితినైనా సరే మీ ఆలోచనలను మార్చండి. దాంతో మీ విధినే మీరు మార్చుకోవచ్చు. మీ మనసు ఎలా పనిచేస్తుందో వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మా ప్రియమైన మీ అందరికీ విజయోస్తు, విజయీభవ, మనోవాంశ ఫలసిద్ధిరస్తు.